ఇప్పుడు ఐ లవ్ యూ అనే పదానికి ముందు క్రియ ఉండాలి, క్రియ తర్వాత ఐ లవ్ యూ ఉండాలి. ఇప్పుడు గిఫ్ట్ ఉండగానే గిఫ్ట్ లోపల ఉంటే ప్యాకింగ్ చేయి. గిఫ్ట్ లోపల లేకుండా వట్టిగా కాగితం ముక్కలు పెట్టి ప్యాకింగ్ చేస్తే ఎవరికి కావాలి? దట్ ఈస్ నాట్ గిఫ్ట్. అది నువ్వు ప్యాకింగ్ చేస్తే ఎవరికి కావాలి? రిబ్బన్ కడితే ఎవరికి కావాలి? అందులో ఏం లేదు, గిఫ్ట్ లేదు. అంటే ఐ లవ్ యూలో లవ్ లేదు. ఆ లవ్ అంటే మళ్ళీ క్రియల్లో కనబడాలి, అది ప్రేమ అంటారు దాన్ని. ఆ క్రియల్లో కనపరిచిన తర్వాత నువ్వు మాట వరుసకి చెప్తే చెప్పు, ఏమీ చేయకుండా ఎక్స్ప్రెషన్స్ మాత్రమే చేస్తున్నావు అనుకో, అప్పుడు దేవుడు అంటాడు మాటతో నాలుకతో కాకుండా క్రియతో సత్యంతో ప్రేమిద్దాం అంటాడు. ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన పని చేయడం. ఆయన పని చేసేవాడు చెప్పకనే చెబుతున్నాడు నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను అని. అర్థమైందా? అమ్మా నాన్న మన కోసం చాలా చేస్తారు, తక్కువేం కదా వాళ్ళు చేసేవి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు ప్రేమ ఉండబట్టే. అన్ని కొనడం, అన్ని తేవడం, అన్ని కట్టడం, ఫీజులు ఇవ్వడం, బుక్స్ తేవడం, ఇవన్నీ తెచ్చి పెడుతున్నాడంటే ఎస్ హీ లవ్స్ యూ అలాట్. మీ నాన్న నేను చాలా అధికంగా ప్రేమిస్తున్నాడు. అంటే ప్రేమిస్తున్నావు అని చెప్పాలి అంటే ఖచ్చితంగా అది క్రియల్లో ఏమవ్వాలి? కనబడాలి, క్రియల్లో కనబడాలి. ఇన్ ద సేమ్ సెన్స్ నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా, దేవుని పని చేయాలి.